మీ దగ్గర రావటం ఇవన్నీ తిరగటం అనేది ఇది ఒక వంక. వేరే కారణం ఉంది. అది అమెరికాని శక్తివంతం చేయాలి, అమెరికాని ఇండియాని కలపాలి. కలిసిపోయినాయి. మొట్టమొదటి చెబుతుంటే మీరంతా ఇదంతా ఏమోలే అవుతుందా అని అనుకున్నారు కదా. ఎప్పుడు చెప్పాను? 2001 నుంచి ఇండియా అమెరికా దగ్గర అవుతాయి. పివి నరసింహారావు కూడా నమ్మల. అంటే అది అసంభవం. ఇది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మీరు అంటున్నారు కాబట్టి జరగాలని కోరుకుంటున్నారు. అది జరిగితే చాలా బాగుంటుంది ప్రపంచానికి. నేను చెప్తున్న దానికి ప్రూఫ్ ఏంటంటే వైట్ హౌసే అధికారికంగా డిక్లేర్ చేసింది ఏమని, భారతదేశం మాకు నమ్మదగిన మిత్ర దేశము అని. ఓసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో చూడండి. ఆ కంప్యూటర్ పక్కపెట్టి, ఆ ల్యాప్టాప్ని కాసేపు పక్కపెట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీ వాళ్ళ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా చేయమన్నాను. పొద్దున మామూలు వాళ్ళు చేసుకున్నారు. సాయంత్రం అందరికీ ఈ టైంలో సాయంత్రం పూట మనం దీపావళికి కూడా లక్ష్మీ సాయంత్రం పూటే చేస్తాం. లక్ష్మి ఈ సృష్టికి మూలం. మామూలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతి అని మనం చెప్పుకుంటాం. ఈ విశ్వం యొక్క సృష్టి జరగటానికంటే ముందే ఇదంతా కూడా చాలా బిందు అంటారు. బిందు అంటే మనం చొక్కని కాదు, చొక్క కాదు. అది అసలు అసలు ఏముండదు దాంట్లో, పరిమాణం ఏమి ఉండకుండా ఉంటుంది. దాంట్లో ఈ విశ్వమంతా శక్తి రూపంగా ఉంది. శక్తి, పవర్, యూనివర్సల్ పవర్. ఇది విశ్వ శ్రీ శక్తి రూపంలో ఉంది. దాంట్లో 3 పవర్లు కలిసి ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. పవర్ ఆఫ్ విల్, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ యాక్షన్. ఆ మూడింటికే పవర్ ఆఫ్ విల్ లక్ష్మి, పవర్ ఆఫ్ నాలెడ్జ్ సరస్వతి, పవర్ ఆఫ్ యాక్షన్ దుర్గా, పార్వతి. ఒక్కసారి ఒక సంకల్పం వచ్చింది, విశ్వ సంకల్పం, యూనివర్సల్ విల్, ఈ సృష్టి జరగాలి అని. ఎప్పుడైతే ఆ సంకల్పం, ఆ శక్తి రూపంలో, పవర్ రూపంలో ఉన్నదో ఆమె అనుకుందో, ఆ శక్తి అనుకుందో, ఎంబడే సృష్టి ఏర్పడింది. ఒక క్షణంలో, ఒక్క క్షణంలో ఇదంతా ఏర్పడింది. అంటే పదార్థంగా వచ్చింది, ఆకారంగా వచ్చింది. ఒక శక్తి ఆకారంలోకి రావాలంటే పృథ్వీతత్వం కావాలి. పంచభూతాత్మైన పృథ్వీతత్వం కావాలి. పృథివీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశ సమ్మిశ్రితమైన భూతత్వం. మనం భూమి కాదు, ఈ అనంతమైన విశ్వమంతా భూతత్వం వ్యాపించింది. చక్కగా ఎప్పుడైతే ఈ వేసిందో, మొట్టమొదట సృష్టి సంకల్పం వల్ల వచ్చింది. తర్వాత జ్ఞానం వచ్చి, పవర్ ఆఫ్ విల్, తర్వాత పవర్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చి సృష్టి అంతా చేసి, పవర్ ఆఫ్ యాక్షన్ మొత్తం అంతా కూడా జరిగేటట్టు చేస్తున్నటువంటిది ఇది. మనం ఇట్లాంటిది మనం చెప్పటల్లా ప్రపంచ మేధావులకి. వాళ్ళేంటో అంతా చేదస్తాం, ఇండియాలో వాళ్ళు అంతా చేదస్తాం, వాళ్ళకి ఎది లేదు అనేటువంటి భావన ప్రపంచ మేధావులకు అనేది పోగొట్టాలి. ఈ సృష్టి యొక్క రహస్యం మొన్న కూడా నేను చెప్పాను. ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది. ఆ ఋగ్వేదంలో ఉన్న ఒక సూక్తంలో ఈ సృష్టి ఎలా ఏర్పడిందో స్పష్టంగా చక్కగా చెప్పాడు. మనకే తెలియదు. మన సంస్కృతం వచ్చినా కూడా మన వేద పండితులు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అంతవరకే, కొద్దిమందికే తెలుసు. వాళ్ళు అసలు ఎంతో శక్తివంతమైన వ్యక్తులు, వేద పండితులు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. వాళ్ళకి అసలు సపోర్ట్ ఏది, వాళ్ళకి ప్రోద్బలం ఏది, సహకారం ఏది, వాళ్ళకి సహకారం ఇవ్వాలి. మీకు అందరికీ తెలుసు, జర్మనీ చక్కగా పరిపాలన చేశాడు కదా, ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలని. ఎవరైనా హిట్లర్ ఇండియా వచ్చి, గోదావరి జిల్లాకు వచ్చి, విశ్వనాథ శాస్త్రి అనేటువంటి రాంపట్ల విశ్వనాథ శాస్త్రిని, ఏపట్లో రాంపట్ల అనుకున్నాం, విశ్వనాథ శాస్త్రి పేరు, ఆయన కోసం చూసి ఆయన్ని తీసుకుని వెళ్ళాడు జర్మనీకి. ఆయనతో పాటు కొంతమంది కూడా వెళ్ళారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ అస్త్రశస్త్రాలు, ఈ విధమైనటువంటిది అంతా కూడా కనుక్కొని చేశాడని అది మనకు తెలుసా?
ఇప్పటికీ జర్మనీలో సైంటిస్టులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళకి యజ్ఞోపేతం ఉంది. యజ్ఞోపేతం ఒక భారతదేశంలో తప్పితే ఎక్కడా లేదు. అంటే సృష్టి యొక్క రహస్యం మొట్టమొదట ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ద హోల్ యూనివర్స్ నౌ వీఆర్ లుకింగ్ ఎట్ వాజ్ ఎ పాయింట్. ఓన్లీ పవర్ ఇస్ దేర్, యూనివర్సల్ పవర్, ద పవర్ ఆఫ్ విల్, పవర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ పవర్ ఆఫ్ యాక్షన్, combined power, universal power. According to physical science also, power can become form, matter, and matter can become power. ఈ పదార్థంగా రావాలంటే పృథివీ ఆపస్ తేజో వాయుర్ ఆకాశం. పృథివీ అంటే సాయిల్, ఆపస్ వాటర్, తేజో అగ్ని ఫైర్, ఎయిర్ అండ్ స్పేస్. ఈ 5 తత్వాలు ఉండాలి. మనలో కూడా, మన శరీరంలో కూడా ఈ పంచభూతాత్మైన తత్వమే ఉంది. ఈ 5 నడుపుతున్నది. మన హృదయంలోనే లక్ష్మి, సరస్వతి, దుర్గా ఉన్నారు. మనం ఇప్పుడు పూజ చేసిన లక్ష్మి ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. హృదయంలో హృద్ గ్రంథి అనేది చెప్పి ఇంత మొన్న ఎన్నోసార్లు చెప్పాను. ఈ రోజున చెప్పాలనుకొని చెప్పేసి విరమిస్తాను నేను. వెళ్తారు మీరు. కొంతమందికి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు పోదామా, ఇక్కడి నుంచి ఇంటికి పోవాలి, మా వారు ఏం చేస్తున్నారో, పడుకున్నారో, నిద్రపోతున్నారో అని ఆలోచిస్తున్నారు. పద్మ లేదా? ఒక్కసారి మన శరీరం చూడండి, ఇది విశ్వానికి సంకేతం. హృదయంలో హృద్ గ్రంథి అని ఉంది, అదే విష్ణు గ్రంథి. ఏ గ్రంథి? విష్ణు గ్రంథి. దాంట్లో ఉన్నది లక్ష్మి, ఇచ్ఛాశక్తి. పవర్ ఆఫ్ విల్ ఈజ్ ఇన్ ద హార్ట్. దాన్ని ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ విల్, లక్ష్మి. బ్రెయిన్లో బ్రహ్మగ్రంథి ఉంది, బ్రహ్మగ్రంథి. దాంట్లో ఉన్నది సరస్వతి, అదే జ్ఞానశక్తి, పవర్ ఆఫ్ నాలెడ్జ్. బ్యాక్ బోన్లో రుద్రగ్రంథి ఉంది. దాంట్లో ఉన్నది దుర్గా, పార్వతి, శక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ విల్, హార్ట్, పవర్ ఆఫ్ నాలెడ్జ్. వేర్ ఇస్ పవర్ ఆఫ్ నాలెడ్జ్? బ్రెయిన్. పవర్ ఆఫ్ యాక్షన్, బ్యాక్ బోన్. సైన్స్ చదువుకున్నటువంటి సైంటిస్ట్ అడగండి, ఇది ఒప్పుకుంటాడో ఒప్పుకోడు? ఒప్పుకొని తీరాల్సింది. న్యాచురల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్. మన వేదాలలో చెప్పింది, సనాతనమైన ఆర్య ఋషులు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా సైంటిఫికల్, రాడికల్ అండ్ లాజికల్. మనం చెప్పలేకపోతున్నాం. అది కనుక చెప్పగలిగితే ప్రపంచ మేధావులంతా కూడా ఆ వేదాల్లో ఏముందని చెప్పి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కూడా చేసి, ఇప్పుడు ఇంకోటి కూడా చెబుతున్నాను. చాలామంది ఇంగ్లీష్ ఉందిగా, ఇంగ్లీషు మన మాతృభాషలోనే, తమిళ అయితే తమిళం వరకు, కన్నడ వరకే, తెలుగు వాళ్ళు తెలుగు వరకే. అట్లా అంతవరకు నుంచి బయటకు వస్తే ఏం తెలియదు వాళ్ళకి. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయబట్టి కదా దాంట్లో ఉన్న గొప్పతనం అందరికీ తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రపంచ మేధావులకి నేర్చుకోవాలి, మాతృభాష నేర్చుకోవాలి, నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మదర్ టంగ్, మదర్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, కన్నడ. ఇది నేషనల్ లాంగ్వేజ్ హిందీ, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇమ్మోర్టల్ లాంగ్వేజ్ ఉంది సాంస్క్రిట్. ఈ 4 చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు చెప్పాలి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు అక్షరాభ్యాసం ఓం కదా, ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ, ఓమే. ఓ నమః శివాయ ఇవన్నీ పెడుతున్నారు కాదు. ఓం అనేది సంస్కృత లిపిలో చేసి వాడి చేత 3 సార్లు దిద్దించాలి, అనిపించాలి. ఓం 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 ఓం. ఓం అనేది పరబ్రహ్మస్వరూపం. ఈ ఓం సృష్టిలోని ఆ పై వచ్చేదాన్ని వీళ్ళు నాసా వాళ్ళు ప్రయోగం చేసి కనుక్కొని ఏమొస్తున్నదంటే అది శబ్దం ఓం. యథార్థం. ఓం పెట్టండి నువ్వు ఏ మంత్రం చేసినప్పుడు కూడా ఇది కాదు, ఫలించదు దాంట్లో. ఇక్కడ లక్ష్మి, ఇక్కడ సరస్వతి, ఇక్కడ దుర్గా. పవర్ ఆఫ్ విల్ ఈజ్ ఇన్ ద హార్ట్, పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్, పవర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇన్ ద బ్యాక్ బోన్. ఒకసారి వెళ్ళండి, ఏదైనా చేయాలంటే సంకల్పం ఎక్కడ వస్తుంది?
హృదయంలో చేస్తాం. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇక్కడ వస్తుంది సంకల్పం, ఇక్కడ కాదు, ఇక్కడ ప్లానింగ్ అంతా చేస్తాం. ప్లానింగ్ చేస్తే ఈ పెద్ద మెదడు దగ్గర నుంచి చిన్న మెదడుకి మిడిల్ ఆఫ్ బ్లాంకెట్కి వచ్చి అక్కడి నుంచి వెన్నుపూసకెళ్ళి వెన్నుపూస దగ్గర నుంచి 72,000 నాడులు శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. ప్రతి పార్టికల్కి వెళ్తాయి, ప్రతి పరమాణువుకి వెళ్తాయి, ప్రతి సెల్కి వెళ్తాయి. పని చేయిస్తుంది. అదే కదా మనవాడు చెప్పినటువంటిది. అది మనం అర్థం చేసుకోకుండా ఐన్స్టీన్ లాంటి వాడు ప్రిన్స్టన్, న్యూజెర్సీ వెళ్ళినప్పుడు చూడండి, ప్రిన్స్టన్ ఉంది యూనివర్సిటీ. ఐన్స్టీన్ అసలు భారతదేశ సనాతర్మం కంటే వేదం కంటే మించింది లేదని డిక్లేర్ చేశాడు. మ్యాక్స్ మొల్లర్ వాళ్ళు నిజమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, అది అర్థం తెలుస్తుంది. వాళ్ళకి చెప్పకుండా ఉంటే మనకు తెలియదు కదా. వాళ్ళు చదువుకోబట్టి కాదు, తెలుసుకోబట్టి కాదు తెలుసుకుంది. మీ అందరికీ ఆశీస్సులు. ఇప్పుడు మనం పూజ చేసినటువంటిది హృదయంలో ఉన్నటువంటి హృస్ శక్తికి, విల్ పవర్కి. దీంట్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి మొదలవుతున్నది స్త్రీశక్తి, విశ్వ స్త్రీశక్తిది. దీంట్లో నుంచి ఇక్కడికి సరస్వతి వస్తున్నది. సరస్వతి నుంచి 3 ఒకటి. ఎలాగైతే ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం 3 ఒకటే. ఇది నేను చెబితే అన్నీ కలిపేస్తున్నారు మీరు అన్నారు కొన్ని పీఠాధిపతులే. యథార్థమై అది చెప్పింది. మీరు నమ్మితే నమ్మంటే, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. పువ్వు, కాయ, పండు. పువ్వు ఏంటి? ద్వైతం. కాయ ఏంటి? విశిష్టాద్వైతం. అద్వైతం ఏంటి అంటే పండు. పువ్వు లేకుండా కాయ వస్తుందా? కాయ లేకుండా పండు వస్తుందా? 3 కలిసే ఉన్నాయి. మరి మనం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళమే, పీఠాధిపతులైన వాళ్ళు స్వామీజీలే శివుడు వేరు, విష్ణు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని చెప్తుంటే ఏమి తెలియని మన అలాంటి వాళ్ళు ఏమవుతారు? ఏం చేయాలో తెలియక మన పిల్లలు బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు. అవునో కాదు చూడండి, ఏదో బైబిలో లేకపోతే ఇంకోటో అసలు ఏమవుతూ నాస్తికుడు అని. అసలు యథార్థం చెప్పాలంటే సనాతన ధర్మం కంటే మించిన నాస్తికత్వం లేనే లేదు. నాస్తికత్వం అంటే వాళ్ళని ద్వేషించవద్దు, దేవుని గురించి పూజించమని చెప్పాల మన వాళ్ళు. మాతృదేవో భవ, ముందు తల్లికి దండం పెట్టు, తల్లిలో దేవుణ్ణి చూడు. నెక్స్ట్ పితృదేవో భవ, తండ్రిలో చూడు దేవుణ్ణి. గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువులో చూడు. తర్వాత అతిథి దేవో భవ, అందరిలో చూడు. అవి అందరినీ విస్మరించి నువ్వు భగవంతుని గురించి ఆలోచించమని చెప్పలేదు. అలా చేస్తున్నట్టయితే మనకు పుణ్యం రాదు, పాపం వస్తుంది. చక్కగా చెప్పండి. నేను చెబుతున్నది స్పష్టంగా చెబుతుంది. తల్లిలో లోపం ఉండొచ్చు, తల్లులంతా మంచిగా ఉంటున్నారు అని కాదు, తల్లిలో లోపం ఉండొచ్చు. అత్తగారుల లోపం ఉండొచ్చు. అత్తగారు నా దగ్గరకు వచ్చి ఆమె ఒక ప్రశ్న ఇచ్చింది, చెప్పింది ఒకటి. స్వామి, మా అత్తగారు విపరీతంగా నన్ను బాధిస్తున్నది, ఆ మాటలు ఈ మాటలు పెట్టి ఎన్నో చెబుతుంది. బాధపడకమ్మా, అత్తగారంటే ఎవరు అనుకుంటున్నావు? మనం తెలుగులో అత్తగారంటే సూర్యకాంతం జ్ఞాపకం వస్తుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏదో తెలియదు అనుకుంటున్నాం కదా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మదర్ ఇన్ లా చట్ట ప్రకారం మదర్ అయింది. వాళ్ళ అబ్బాయిని చేసుకున్నాం కాబట్టి ఆ తల్లితో సమానం. ఈసారి నిన్ను తిట్టేటప్పుడు నమస్కారం పెట్టి నవ్వుతూ ఏమి రియాక్ట్ కాకుండా ఎంత చక్కగా తిట్టారు. మా అమ్మ జ్ఞాపకం వస్తున్నది, నేను పూజించే లలితామ్మవారి జ్ఞాపకం వస్తుంది. ఇంకా తిట్టమని చెప్పు. ఆమె చుట్టూ ప్రదర్శన చేసి కాళ్ళకి నమస్కారం చేయి. కొత్త చీర శుక్రవారం నాడు తీసుకుని వెళ్ళి నువ్వు అమ్మవారు కనిపిస్తున్నారు మీలో అని చెప్పేసి మారిపోయింది. మా అమ్మాయి కూడా చేయలేదు ఇట్లాగో, నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి కూతురు కంటే ఎక్కువ చూసుకుంది. ప్రేమ 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 స్వరూపం లక్ష్మి. ఎందుకు చెప్పానంటే నేను, ప్రేమ స్వరూపం లక్ష్మి, జ్ఞానస్వరూపం సరస్వతి, క్రియాస్వరూపం దుర్గా. అసలు పూజించండి. ఓం శ్రీం కంటే మించింది లేదు. ఓం శ్రీం. పురుష స్త్రీ, ప్రకృతి పురుషుడు, పాజిటివ్ నెగిటివ్ రెండింటి యొక్క సంలీనమే ఈ సృష్టి అంతా కూడా. ఆలోచించండి, సైంటిస్ట్ లాగా ఆలోచించండి. లాస్ట్లో ఒకటి చెప్తున్నాను చూడండి. నిజంగా సైంటిస్ట్ అంటే ఎవరంటే
పురాతనమైన సనాతనమైనటువంటి ఆర్య ఋషులు, దే ఆర్ ద రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్. చెప్పండి గర్వంగా. అసలు దేశాలు నాశనం చేస్తాం, బాంబులు వేసన్న వాళ్ళే భయపట్టాల, ఎవరికి లెక్క చేయటల్లా. ఇతర మతాలు నాశనం చేస్తాం మానవ అనే వాళ్ళే భయపట్టాల. ఇక ప్రేమను పంచిపెట్టడానికి, ప్రేమను గురించి చెప్పడానికి భయపడాల్సిన పని, సంకోచించడానికి పని ఏంటి? అమ్మవారు లేక విశ్వంజీ దత్తాత్రేయుడు ఒకటే అడుగుతున్నాడు సాయినాథుడు కానీ, 2 పూలు ఇవ్వండి చాలు, నాకు ఇన్ని పూలు అక్కర్లా, 2 ఐ వాంట్ 2 ఫ్లవర్స్. 1 హృదయ పుష్పం, 2 మనోపుష్పం, హార్ట్ అండ్ మైండ్. మనం ఇప్పుడు రెడీ వీఆర్ రెడీ అని చెప్పి వస్తారు. ఆగు వెయిట్, దే ఆర్ నాట్ స్మెల్లింగ్ గుడ్, దే ఆర్ గివింగ్ బ్యాడ్ స్మెల్. పర్ఫ్యూమ్ చేయండి. ఎట్లా పర్ఫ్యూమ్ చేయడం? హృదయాన్ని ఎట్లా పర్ఫ్యూమ్ చేయాలి? ప్రేమతో, మనస్సుని దేంతో? శాంతితో. ఫిల్ యువర్ హార్ట్ విత్ డివైన్ లవ్, ఫిల్ యువర్ మైండ్ విత్ పీస్, అండ్ పుట్ ద 2 flowers at the lotus feet of your Guru, the universal power, Lakshmi. ఎంత అస్తవ్యస్తమైపోయిందో ప్రపంచంలో. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని ఇంతటి స్థితి ఎవరి వల్ల వచ్చిందంటే మేధావుల వల్ల. వాళ్ళకి నమస్కారం చేయండి. అయ్యా, మీ మేధాశక్తిని మానవ వినాశనానికి ఉపయోగించవద్దు, వికాసానికి ఉపయోగించండి. లేకపోతే హాయిగా ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో పడుకోండి, మీ మేధాశక్తి మాకు అవసరం లేదని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు టైం వచ్చింది. ఇది ఇప్పుడు మరి ఇప్పటిదాకా కూడా బాధపడుతున్నాం 6 సంవత్సరాల నుంచి కరోనా వైరస్ వల్ల. ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేసేసి, మీరు చెప్పారు స్వామి, వచ్చేవాళ్ళు కిందసారి కూడా అంతా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకుని మీ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా పెట్టుకోవడం లేదు, నేను చూశాను మొన్న. ఏమిటి స్వామి మీరు చెప్పలేదా అని చెప్పానయా, రాబోయే ముందే చెప్పాను. నా మాట ఎవరు వింటారు? గవర్నమెంట్ మాట వింటారు. దక్షిణామూర్తి కూడా గవర్నమెంట్ మాట వింటున్నారు, నా మాట వింటని చెప్పాను. ఇందాక అందరూ పెట్టుకోమంటే గవర్నమెంట్ తీసేసింది, వేసుకోక్కర్లేదని అంటున్నారు. దానికి ఏదో ఉందని కాదు, ఏదో జరుగుతుందని కాదు, ప్రివెన్షన్, మనల్ని మనం కాపాడుకోవటం అనేది. ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి తెలుసా? ఇతరులైతే మనం ఆక్రమించుకుందాం, వాళ్ళ మీద డామినేషన్ చేద్దాం అనే దాని మీద వస్తుంది. భారతదేశ సనాతనం యొక్క లక్ష్యం అది కాదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. వసుధైక కుటుంబకం, వసుధ ఏక కుటుంబకం అంటే ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ బిలాంగ్స్ టు ఓన్లీ 1 ఫ్యామిలీ. ఇది ఎవరికి మాకు అక్కర్లేదని అంటారు, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. మనకు విశ్వమందనంకి విభూతి పట్టాలు ఇస్తాం, దానిలో ఏమని రాసిందో చెప్తాను. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. ఓం శ్రీ సాయిరాం, గురుదేవ దత్త. అంతమంది వాళ్ళ దేహాన్ని దేవాలయంగా భావించి చేస్తున్నారు. పూజ చేసేవాళ్ళు కూడా, పూజలు చేసేవాళ్ళు దేహాన్ని పట్టించుకోవట్లా. అంత అద్భుతం ఈ దేహం. ఇట్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ బై ద లార్డ్. బాడీ ఈజ్ ద గిఫ్ట్ గివెన్ బై ద లార్డ్. లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ గివెన్ బై ద లార్డ్. Brain, knowledge is the gift given by the Lord. We have to use them properly for His work, to make the world peaceful, powerful. అందుకు ఏం కావాలంటే, దేశాలకి అధిపతులుగా ఉన్నవాళ్ళు, సహృదయులు, ధర్మవర్తనులు అయినటువంటి వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళు చక్కగా కట్టడి చేసి దానికోసం ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? మీరే చూసుకోండి. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు, అది దివ్యమైనటువంటి ఆశీస్సులు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సమస్త దేవతామూర్తియోంకి, సమస్త సిద్ధశక్తియోంకి, సమస్త అవతారమూర్తియోంకి, సమస్త మానవతామూర్తియోంకి, విశ్వమాతాకి, పృథ్వీ మాతాకి, భారత్ మాతాకి, అమెరికా మాతాకి, భూమాతాకి, మాతృశ్రీ జననికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎలా ఉన్నాడమ్మా మీ బ్రదరు? జై.